ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్ బాగా నడుస్తోంది. ఏంటి ఆయన ఉంటారా పోతారా, ఎందుకు ఉంటారు ఉంటే, ఎందుకు పోతారు పోతే, అసలు ఏం జరుగుతోంది, ఏంటి ఆ గొడవ? అంటే బాలినేని గారి వ్యవహారం తెలుగు సీరియల్స్ ఉంటాయి కదా, జెమిని మా టీవీ ఇట్లా ఉంటాయి కదా, ఆ సీరియల్ ఎపిసోడ్ తలపిస్తాం. అది 1000 ఎపిసోడ్లు 2000 ఎపిసోడ్లు జరుగుతూ ఉంటుంది. మనకే ఒక దశలో విసుగొచ్చి చూడడం ఆపేయడం తప్ప వాళ్ళు మాత్రం ఆపరు. అట్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కూడా వెళ్తారా వెళ్ళరా అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు. కానీ ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ వైసీపీ ఇది సీరియల్ లాగా మార్చేస్తే ఆ పార్టీకి నష్టం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ సీరియల్ చూడలేక మనమే ఆగిపోవడం, ఇంకా చూడలేము మీరు ఏమైనా చేసుకోండి అనే పరిస్థితికి వస్తే ప్రజలు నెగిటివ్ అయిపోతారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకనొక దశలో ప్రెస్ మీట్ పెట్టి 2 కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవీఎంలకు సంబంధించి నాకు పార్టీ ఎన్నుదనుగా నిలబడలేదు అని బహిరంగ మాట్లాడారు. రెండో పాయింట్, నన్ను జనసేనకి నేను వెళ్ళిపోతానన్నట్లు, దాన్ని అడ్డుకుంటున్నట్టు, ఆయన చేర్చుకోవద్దని కొంతమంది ఏదో చేస్తాను ఆయన నోటికుండా చెప్పినాడు. అంటే 2 సిగ్నల్స్ ఇచ్చాడు. ప్రభుత్వం పార్టీ నాకు అండగా లేదని డైరెక్ట్ గా చెప్పినాడు. ఇంకో పార్టీ ఆలోచిస్తున్నాడేమో అని ఇండైరెక్ట్ గా చెప్పినాడు. రెండోది, ఈ విషయంలో ఆ వైసీపీ ఆత్మ పరిశీలన ఏం చేసుకోవాలి, మాట్లాడతారో ఏ పద్ధతిలో మీ పద్ధతిలో వ్యవహరించి, ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, లేదా కటువుగా వ్యవహరించాలి. ఈ పద్ధతిగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు, అందులో పెద్ద తలకాయి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు, అంటే ఆయన చెప్పిన విషయాలు కరెక్ట్ అనుకుంటే సరిదిద్దుకోవాలి, లేదా ఆయన కటువుగా చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి, కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 చేయకపోతే ఇంతకుముందు నేను ప్రస్తావించిన డైలీ సీరియల్ లాగా విసుగొచ్చి ప్రజలు కొంచెం ఇంతేనా బతికాన్ని అనుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ ఓడిపోయి పూర్తిగా నైరాశ్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేడరు ఈవీఎంల అంశానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ఫైట్ చూసి చాలా సంతోషపడ్డారు. ఏదో జరిగింది, బాలినేని గారు ఫైట్ చేయడం సరైంది అంటూ ఆయన వెనక నిలబడ్డారు. ఆయన అప్రిషియేట్ చేస్తూ వచ్చారు. ఆయన పార్టీ పట్టించుకుందా, పార్టీ నాయకత్వం ఆయనకి సపోర్ట్గా నిలిచిందా లేదా పక్కన పెడితే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ అంతా కూడా ఆయన పట్ల ఒక పాజిటివ్ దృక్పథంలోకి వెళ్ళారు. సో ఇప్పుడు బాలినేని గారు పార్టీ మారడం అంటే ఈవీఎంల అంశాన్ని ఇంకా పూర్తిగా చెత్తబుట్టలో పెట్టేసినట్టేనా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసినట్టేనా? సో ఆ అంశాన్ని చెత్తబుట్టలో పెట్టడం కోసమే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బాలినేని పైన స్కెచ్ చేస్తున్నాయా, ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయా? ఇప్పుడు ఆయన పార్టీ నుంచి మారతాడా లేదా మన సమాచారం లేదు. ఒకవేళ మారితే ఆ కాంగ్రెస్ లోనో సిపిఐలోనో సిపిఎం లోనో చేరితేనే విలువ ఉంటుంది. ఈ ఈవీఎంల విలువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సహకరించలేదని పోయి ఈవీఎంలతో గెలిచిందని ఏదైతే ఆరోపిస్తారు ఆ పార్టీలో చేరితే విలువ ఉంటుంది. ఆ మాటకి కూడా విలువ ఉండదు. నా పాయింట్ ఏంటంటే పోతారని మారతారని నేను చెప్పట్లా. నా ఉద్దేశం ఏంటంటే ఈవీఎంల ఫైటింగ్ కోసం, ఈవీఎంల మీద ఫైటింగ్ చేయాలంటే ఎవరి మీద ఫైటింగ్ చేయనట్టు, నెంబర్ 1 బీజేపీ మీద ఫైటింగ్. అంటే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏజెన్సీ వాళ్ళు చెప్తే చేశారని నేను అన్నాను. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుందని అనుమానం. ఈవీఎంల ద్వారా గెలిచారని కదా మీ ఆరోపణ, జనసేన అండ్ తెలుగుదేశం. ఈవీఎంల పైన పోరాటానికి సహకరించిన జగన్ విమర్శించి ఈవీఎంలతో గెలిచినామని మీరు ఆరోపిస్తున్న పార్టీలో చేరితే ఈవీఎంల పైన జగన్ సహకరించలేదనే మాటకు విలువ. కాబట్టి ఆయన ఆ మాటకి విలువ ఉండాలంటే నేను చెప్పినట్టు జగన్ గారితోనే ఉండాలి. పోదలుచుకుంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ లో చేరాలి, ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆయన ఎంచుకున్న మార్గం బీజేపీ వైసీపీలోనే ఉంటూ నాకు సహకరించలేదంటే ఖచ్చితంగా జగన్ గారి మీద ఒత్తిడి ఉంటుంది. అసలు ఆయన ఫైట్ చేయడం వల్లనే కదా గ్లామర్ వచ్చింది. జగన్ గారు A1 ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేసినారు రాని గ్లామర్ ఈయన ఈవీఎంల మీద ఫైటింగ్ తోనే వచ్చింది. కరెక్ట్. కాబట్టి ఆ గ్లామర్ కు 5 ఏళ్లు కొనసాగుతుంది. ఇప్పుడు చాలా మంది నమ్మేస్తున్నారు. మనం అప్పుడప్పుడు వైసీపీలో మన లాంటి ఇంటర్వ్యూలో మీలాంటి ఛానల్లో నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా వైసీపీలో ఉన్న లోపాలు కూడా సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు ఏక వాక్యంతో చాలా భలే తప్పు మాట్లాడుతున్నారు, సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదు, గెలిచింది ఈవీఎంలతో కదా అంటున్నారు కింద కామెంట్లు చూస్తే. ఆ గ్లామరు, ఆ గౌరవం, ఆ నమ్మకం వైసీపీకి వచ్చిందంటే బాలినేని కారు. అది జగన్ గారితో ఉంటేనే ఆ గ్లామర్ కొనసాగుతుంది. జగన్ గారితో ఉండాలంటే జగన్ గారు పట్టించుకోవట్లేదని కదా. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్తే ఆయనకి పవర్ వస్తుంది, ఆయన అధికారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి, ఆ 2 పార్టీలు కూడా ఈవీఎంల పైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫైట్ చేయడం మాకు ఇబ్బందిగా మారుతుంది. మీరు ఇప్పుడు చెప్పారే జనాలంతా అట్లా అనుకుంటున్నారు అని. అలా అనుకోవడానికి ఆస్కారం ఇస్తుంది బాలినేని ఫైట్. కాబట్టి బాలినేని తీసుకొచ్చి మన దగ్గర పెట్టేసుకుంటే ఇంకా అసలు చర్చ ఉండదు. సో ఆయన చేసిన ఆరోపణలు కూడా నిజం కాదని ప్రజలు నమ్ముతారు. ఈ గొడవ పోద్ది అని 2 పార్టీలు అనుకుంటుండొచ్చు కదా. బాలినేని గారిని వైసీపీలో ఉంటే ఫైటింగ్ ఏమో ఒకసారి అయిపోతున్నది.
కానీ తెలుగుదేశంలో జనసేన పోయి రేపు నుంచి మాట్లాడడం మానేసాడు అనుకోండి. ఇప్పుడు మీరు అడుగుతారు కదా, తెలుగుదేశంలో చేరిన సందర్భంలో ఈవీఎంల పైన మీ పోరాటం జరుగుతుందో జరగదంటే నో కామెంట్, లేదా నేను అనుకున్నాను కానీ అప్పుడు ఇప్పుడు అనుకోవట్లేదు, తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచినట్టుందని చెప్పాలి తప్పదు కదా. ఆ పార్టీలో చేరిన తర్వాత, తెలుగుదేశం కానీ జనసేన చేరిన తర్వాత అప్పుడు ఈయన బీజం వేసేసినాడు, ఇంకా ఆ బీజం ఆగదు. ఎలక్షన్ కమిషన్ అది కూడా ఛాన్స్ లేదు. మీకు మనకు తెలుసు ఆ ఈవీ ప్యాట్లు తగలబెట్టేశారు, కాబట్టి ఇంక లేదు. కాబట్టి ఇంకా మచ్చ అట్లే ఉంటుంది 2029 వరకు. బీజం వేసేసాడు, మచ్చ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఆడికి పోయి చేరిన తర్వాత ఆయన మాట్లాడినా ఓ దీన్ని మేనేజ్ చేసిపోయినాడు అనే మాట వస్తుంది. కాబట్టి తెలుగుదేశం జనసేనలోకి పోతే ఈవీఎం గ్లామర్ బాలినేని గారికి పోతుంది, వైసీపీకి మిగులుతుంది. ఎందుకంటే అంత బలమైన ముద్ర వేసేసాడు. కానీ ఒక ఫైట్ ఒకటి కాబట్టి ఆయన ఉండదు. కాకపోతే బాలినేని గారు ఇతర ఆరోపణలు ఏదైనా పార్టీని పట్టించుకోలేదు, అట్లా ఏదైనా ఉంటే నేను గ్లామర్ పనిచేస్తున్నాను, ఈవీఎంల పైన గ్లామర్ మాత్రం మేనేజ్ చేశారనే అభిప్రాయం వస్తుంది కదా. కరెక్ట్.